హాస్టల్ బాత్రూమ్ లో వీడియోలు తీశారంటూ మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది తమకు అసభ్యంగా వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్లోని కండ్లకోయ సీఎంఆర్ ఐటీ కాలేజీలోని విద్యార్థినులు వసతి గృహంలో వీడియో చిత్రీకరించినట్లు ధర్నాకు దిగారు. విద్యార్థి సిబ్బంది తమకు అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని హాస్టల్ బయట బైఠాయించారు. కాగా మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో నిన్నటి నుంచి కొనసాగుతున్న వీడియో రికార్డులను వివాదంపై సీఎంఆర్ కాలేజీ డైరెక్టర్లు జంగారెడ్డితో మా ప్రతినిధి సుధీర్ మంకాల ఫేస్ టు ఫేస్. వీడియోల రికార్డింగ్ అనే అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే విషయమై మాట్లాడడానికి కాలేజ్ డైరెక్టర్ జంగారెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జంగారెడ్డి గారు చెప్పండి, అసలు ఏంటి ఇన్సిడెంట్ ఏంది? అసలు నాకు నిన్న 3:40కి వార్డెన్ ఫోన్ చేసి పిల్లలు గొడవ చేస్తున్నారు సార్, ఇక్కడ వీడియోలు ఏదో తీశారని అంటున్నారు అని. నేను ఇమీడియట్గా యాస్టీస్గా నేను ఎట్లా ఉన్నా అదే చేస్తున్నా కాలేజ్కి వచ్చిన. వాళ్ళకి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం. ఫోరెన్సిక్ టీం వచ్చింది. వాటన్నిటిని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరైతే వాళ్ళకి సస్పిషన్, నేను వచ్చేసరికి వార్డెన్స్ కూడా అక్కడ కిచెన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ వాళ్ళు సీజ్ చేశారు. పోలీసు వాళ్ళు కూడా అవన్నీ హ్యాండ్ ఓవర్ జరిగింది. అరౌండ్ 11-12 సెల్ ఫోన్స్ ఉన్నాయి. ప్లస్ 4-5 సస్పిషన్ అనిపించిన పిల్లలు సస్పిషన్ అనిపించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి పోలీసులకు హ్యాండ్ ఓవర్ జరిగింది. తర్వాత యూనియన్ లీడర్స్ వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత పిల్లలు కూడా డిమాండ్స్ రాసిచ్చినారు. ఆ డిమాండ్స్ అన్ని కూడా వితిన్ 3 daysలో ఫుల్ఫిల్ చేస్తామని చెప్పినాం. మేము తప్పకుండా వాటి మీద యాక్షన్ తీసుకుని ఎవరిని వదిలిపెట్టాం సార్. పోలీసుల నుంచి నేను మార్నింగ్ ఏసీపీ కూడా వచ్చి సెల్ ఫోన్లు ఏం లేవని వాళ్ళు ధృవీకరించినారు. ఒకవేళ ఫోరెన్సిక్ లెగ్ ఏమైనా దొరికితే కూడా వాళ్ళ తరఫున మా తరఫున కూడా మేము కమిటీ వేసినాం, ఎంక్వైరీ చేస్తున్నాం. దీని మీద ఎవరిని వదిలిపెట్టాం సార్. యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. సరే, అంటే విద్యార్థులు అసలు ప్రధానంగా ఏం ఆరోపణ చేస్తున్నారు అంటే, ఏదైతే ప్రీతి వార్డెనే మాకు కనీసం భరోసా కల్పిస్తలేదు, వార్డెనే పూర్తి స్థాయిలో తప్పు కనబడుతుంది అని అన్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. అసలు ప్రీతి విషయంలో మీరేం? ఇప్పుడు ప్రీతి మేడం అనేది పిల్లలు నాకు ఎప్పుడు నోటీస్ తీసుకొచ్చి ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకున్నామని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు నేను చెప్పగానే కూడా వాళ్ళని ఆమె వెళ్ళిపోవాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ కాబట్టి ఇమీడియట్గా ఆమెను వెళ్ళిపోమని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూడా తను ఆ కాలేజ్ పోలీసు పిలిపించినారని ఇన్ఫర్మేషన్ వస్తే ఆమెను పిలిపించి ఇప్పుడు తన కాలేజీలోకి వస్తుంది. పోలీసు వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది మేము దానికి సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు యాక్చువల్ విద్యార్థులకు కానీ విద్యార్థులకు ఇచ్చే భరోసా ఏంటి? వాళ్ళు మా పిల్లలు సార్, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాకు ఉంది. నేను తప్పకుండా వాళ్ళకి సపోర్ట్గానే ఉంటాను సార్. అంటే పిల్లలు మనలో కూడా చెప్తున్నాను, ఏ విషయమైనా సరే మేము యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే అంటే యాజమాన్యం కరెక్ట్గా స్పందించట్లేదు. ఇప్పుడు కూడా మా విషయంలో అసలు అంటే హాస్టల్లో మాకు ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, మిగతా మా సేఫ్టీ విషయంలో అసలు యాజమాన్యం స్పందిస్తలేదని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఈ విషయంలో మీరు నా నోటీస్కి రాలేదు సార్. వస్తే నేను తప్పకుండా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం సార్. ఇప్పుడు ఇక ముందు నుంచి కూడా ఇంకా జాగ్రత్త ఎక్కువ మెజర్స్ తీసుకొని ఇంకా ఎక్కువ మందిని పెట్టి మేము తప్పకుండా కేర్ తీసుకుంటాం. అయితే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్పి అయితే విద్యార్థులు చెప్తున్నారు. ఒకవేళ మీడియా దృష్టికి కానీ లేకపోతే పోలీసుల దృష్టికి కానీ మీరు ఇటువంటి విషయాలు తీసుకోకపోతే ఇంకా మీరు మా పరిధిలో 3 సంవత్సరాలు ఉంటారు, మీకు తర్వాత మీకు ఎటువంటి హెల్ప్ ఉండదు అని చెప్పి కూడా విద్యార్థులను బెదిరిస్తున్నట్టు కూడా విద్యార్థులు బయలుదేరారు. మేము ఎవరిని బెదిరించలేదండి, అలాంటిది చేయం. నా నోటీసులో ఉన్నంత వరకు అయితే అలాంటివి జరగని మేము కూడా సార్ యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఎవరన్నా అట్లా అంటే కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఎపిసోడ్ జరగడం నిజంగా దురదృష్టకరం సార్. మేము దీని మీద సమగ్రంగా నిర్వర్తించి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం సార్. ఎవరిని వదిలిపెట్టాం. ఓకే, ఇది మన కాలేజీ డైరెక్టర్ జంగారెడ్డి గారు మనతో మాట్లాడుతూ ఎటువంటి అంటే ఈ విషయంలో ఎవరున్నా కూడా వాళ్ళని ఉపేక్షించేది లేదని అయితే చెప్తున్నారు. పేరెంట్స్ కి కూడా వాళ్ళు విద్యార్థులకు వీళ్ళంతా మా పిల్లలు మేము భరోసా కల్పిస్తాం, వీళ్ళంతా మా పిల్లలు అని చెప్పి జంగారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి.